సూపర్. ఫోటోలన్నీ అద్భుతంగా ఉన్నాయి. రియల్లీ సర్ప్రైజింగ్. ఇంత అందంగా ఉన్నది నేనేనా అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను అందాన్ని చాలా అందంగా బంధిస్తానని? నిజమే, ఒప్పుకుంటాను. ఏమైంది? కాలు నొప్పిగా ఉంది. వెయిట్ వెయిట్, ఇక్కడ కాలు పెట్టు. ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడ కాదు, ఇక్కడ. అక్కడే. అరుణ్, మగాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళు పట్టుకోవాలంటే నామోషి కదా? నొప్పి తగ్గిందా? తగ్గింది, కానీ నువ్వు తప్పించుకోవాలని చూడకు. నేను నీ కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నువ్వు ఈ మాట అడుగుతున్నావా? నేను నీ గురించి అడగడం లేదు, మిగతా మగాళ్ళ గురించి అడుగుతున్నాను. చెప్పు, ఆడాళ్ల కాళ్ళు పట్టుకోవాలంటే మీ మగాళ్ళకి నామోషి కదా? అలా ఎందుకు అనుకుంటున్నావు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. మేము అంతే. అసలు మా మగాళ్ళు మీ కాళ్ళు పట్టుకోకుండా రోజే గడవదు. అబ్బా, నిజమా? అవును మరి. మీరు అలిగితే కాళ్ళు పట్టుకుంటాం, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే కాళ్ళు పట్టుకుంటాం. పెళ్ళైన మగాడైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. అంతెందుకు, అసలు ఆ పని మొదలయ్యేదే కాళ్ళు పట్టుకోవడంతో. నేనడిగేది 4 గోడల మధ్య కాదు, అందరి ముందు జరిగేది. అందరి ముందు అంటే ఆచారం, సంప్రదాయం, కట్టుబాట్లు, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. తరతరాలుగా వస్తున్న మీ మగాళ్ళ అహంకారం, తరాల ఈగో. సరే సరే, లీవ్ ఇట్. వేరే టాపిక్ మాట్లాడుకుందాం. నిన్ను నవ్వించడం చాలా కష్టమే. అవును, మీ ఆడవాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తావు? బట్టల మీద, గిన్నెల మీద చూపిస్తాం. ఇప్పుడు నీకు అవసరం లేదులే. నీ కోపం వస్తే నన్ను కొట్టు. వద్దు, ఆపు. గివ్ మీ యువర్ హ్యాండ్. ఏం చూస్తున్నావు? నాకు ఆస్ట్రాలజీ తెలుసు, నేను జాతకం బాగా చెప్తాను. ఆహా, చెప్పు. నువ్వు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డావు. ఇంకా నువ్వు చాలా తెలివైన దానివైనా నీ చదువు డిస్కంటిన్యూ చేయించారు. ఇంకా నీకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. నేను నీకు చెప్పినవే తిరిగి నాకు చెప్తావా? కాదు కాదు కాదు, నీ చేతిలో ఉన్నదే నేను చెప్తున్నాను. అయినా ఆడవాళ్ళకి ఎడంచే చూస్తారు. అవును బంగారం, నీకు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్, అ గర్ల్ నీడ్స్ అ బాయ్ అని తెలుసుకునే లోపే నాకు పెళ్ళైపోయింది. మరి నీకెప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా? నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్లో అబ్బాయిలు నా వైపే చూస్తున్నారని తెలిసినప్పుడు చాలా గర్వంగా ఉండేది. ఒక లవ్ లెటర్ కూడా వచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్. హిస్ బాలాజీ. యా, యునో, చాలా బాగా రాశాడు. నిన్ను చూస్తే పెరట్లో తులసి మొక్కలా, గుడిలో దేవతలా చాలా పవిత్రంగా ఉంటావు అంటూ. వావ్, తను నిజమే చెప్పాడుగా. అతన్ని చూడాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. చివరికి చూద్దాం అనుకునేసరికి నాకు పెళ్ళైపోయింది. ఇంకా ఆ తర్వాత ఏముంది? మొగుడు, పిల్లలు, సంసారం, పురుడ్లు, పుణ్యాలు. సో ఆ తర్వాత నీకెప్పుడు జాబ్ చేయాలనిపించలేదా? పెళ్లికి ముందు మా వారు పెట్టిన కండిషన్ అదే, నేనెప్పుడు జాబ్ చేయకూడదు అని. మరి పెళ్లికి ముందు ఏమీ తెలియని నువ్వు సడన్ గా నీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తితో ఎలా అడ్జస్ట్ అయ్యావు? అప్పటి వరకు అబ్బాయిలకి దూరంగా ఉండమని చెప్పిన పెద్దవాళ్లే ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఫీలింగ్ షేర్ చేసుకోమంటే ఏ అమ్మాయికైనా మొదట్లో అడ్జస్ట్ అవ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ మొత్తం మెమరబుల్ మూమెంట్ కాదు, ప్రతిసారి మంచి ఫీలింగ్సే ఉండవు. అంటే ఎన్నో కొన్ని ఉన్నట్టే కదా. నీ హబ్బీతో ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పు. పక్క వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ తెలుసుకోవాలని మీ మగాళ్ళకెందుకంత ఆసక్తో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా ప్లీజ్. గుర్తొచ్చింది.
అవునా? చెప్పు చెప్తాను చెప్పు ప్లీజ్.